వ్యక్తి ఒక్క అనితమ్మనే కాదు, హోమ్ మినిస్టర్ గారినే కాదు, మహిళా లోకాన్ని కించపరిచినట్లుగా మాట్లాడాడు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ క్షమార్పణ చెప్పాలని మేము గాడిద అమర్నాథ్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం. అనిత గారికి నీకు నక్కకే నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అనిత గారు ఒక దళిత మహిళ. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కార్యకర్తగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, హోమ్ మినిస్టర్ గా నా బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చుకుంటే మహిళ ఎలా తయారవ్వాలి, ఎలా తయారవుతుందన్న మీద వ్యక్తిగతంగా ఆవిడని విమర్శించడం అనేది జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని, గొడ్డలి పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి మహిళలను కించపరిచే విధంగా తయారు చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. నేను తల్లిని చెల్లిని అవమానిస్తున్నాను, మీరు రాష్ట్ర మహిళలను అవమానించండి అని మీ నాయకుల్ని మహిళలను కించపరిచేలాగా తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 11 సీట్లకు పరిమితం ఎందుకు అయ్యారంటే రాష్ట్ర ప్రజలు మహిళలు అదంతా ఎందుకు సొంత చెల్లినే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాయిస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి యాప్ పెట్టి మహిళలకు భద్రత కల్పిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రతి మహిళను వ్యాపార వ్యాప్తంగా ఎదిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంటే జగన్ రెడ్డి మాత్రం మహిళల్ని కించపరిచే విధంగా నాయకులను రెచ్చగొట్టడం జగన్మోహన్ రెడ్డికి తగదని మేము హెచ్చరిస్తున్నాం. కనుక ఈ మహిళా లోకాన్ని కించపరిచే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే ఉండకూడదు. ఇది రెడ్డి. కనుక జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ నాయకులు, ఈ అమర్నాథ్ రెడ్డి మా అనితమ్మకి బహిరంగ క్షమార్పణ చెప్పకపోతే మా మహిళా లోకం ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. రాజమహేంద్రవరం తెలుగు మహిళా విభాగం నుంచి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గత 2 రోజుల క్రితం మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించే విధంగా ఒక మహిళ మేకప్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి యావత్ మహిళా లోకాన్నే బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ఒక ప్రతిపక్ష రాజకీయ నేతగా రాజకీయం చేయడానికి మహిళల్ని ఉపయోగించుకోవడం, మరీ ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ విషయాలు, అలంకరణ అనేది మహిళకున్న ప్రాథమిక హక్కు, దానిని కూడా రాజకీయం చేస్తూ ఆ మేకప్ ఏదైతే వేసుకున్నారని ఎద్దేవా చేస్తూ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్ రెడ్డి గారు తక్షణమే మా మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగంలో కూడా ముందుకు అడుగులు వేస్తున్న ఇటువంటి తరుణంలో రాజకీయ నేతలుగా, మరీ ముఖ్యంగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఇటువంటి మహిళలకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యక్తిగత హననానికి పూనుకునే వ్యాఖ్యలు చేయడం అనేది మహిళా లోకం ఎప్పుడూ కూడా స్వాగతించదు. అమర్నాథ్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ప్రతిపక్షంగా పోరాడాలంటే సమస్యల మీద పోరాడండి, అంతేగాని మహిళల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు బయటకు తిరగని విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం కనుక టార్గెట్ చేస్తే వాళ్ళు బయటికి రారు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే అనిత గారు లాంటి మహిళలు ఎంతో దృఢమైన వ్యక్తిత్వం కలిగిన మహిళలు. అనిత గారు ఒక దళిత మహిళగా, ఒక టీచర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాజకీయంగా అనేక పదవులు చేపట్టి గత ప్రభుత్వంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గడగడలాడించడంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రస్తుతం హోంమంత్రిగా ఉండి దిగ్విజయంగా ఆ శాఖని నడిపిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. దానికి తార్కాణం గంజాయి, మాదక ద్రవ్యాలు అనేది రాష్ట్రం నుంచి నిరోధించడానికి ఆవిడ తీసుకున్న అనేక చర్యలు, హోంశాఖని, అదేవిధంగా విపత్తు శాఖని చాలా సమర్థవంతంగా ఓ మహిళగా కూడా ఆవిడ నిర్వహిస్తున్నారు. అటువంటి మహిళను పట్టుకొని ఒక మంత్రి స్థాయిలో ఉన్న మహిళ అయినా కూడా మీరు చీప్గా ఆవిడ తెలివితేటలు కనిపించలేదు, ఆవిడ సామర్థ్యం కనిపించలేదు, ఆవిడ పని విధానం మీద మీరు మాట్లాడకుండా మేకప్ వేసుకున్నారని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరే పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు బయటే కాదు, మీ ఇంట్లోని కూడా మహిళలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, అందరూ మహిళలు అనేది సమాజంలో సగభాగం.
అటువంటి మహిళల మీద ఏ మహిళ మీద మీరు వ్యాఖ్య చేసినా మొత్తం యావత్ మహిళా ప్రపంచాన్నే మీరు ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి మహిళలను కించపరిచే విధానాన్ని ప్రోత్సహించరు. ఎప్పుడూ కూడా మహిళా సాధికార దిశగా ఈ ఎన్డీఏ కూటమి అనేది ముందుకు సాగుతుంది. గుడివాడ అమర్నాథ్ రెడ్డికి గత ప్రభుత్వంలోనూ అక్కడ ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు గవర్నమెంట్ కారును వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా బుద్ధి చెప్తే తన రాజకీయానికే సన్యాసం పుచ్చుకోవాల్సిన ఆవశ్యకత రాబోయే దినాల్లోనూ అతి త్వరలోనే ఉన్నదని తెలియపరుస్తున్నాను. అంతేకాకుండాను ఒక్క విషయం తెలియపరచాల, నీకు భార్య లేదా, నీకు కూతురు లేదా, నీకు చెల్లి లేదా, ఫ్రీగా ఇస్తుంది. ఇన్ని చేస్తుంటే మహిళలకి, ఈ మహిళల్లో ఒక మహిళ అయినటువంటి అనితి గారు హోమ్ మినిస్టర్గా ఉండడం నువ్వు చూసి ఓర్వలేకపోతున్నావా అని నేను అడుగుతున్నాం. మేము నీకు సిగ్గు శర్మ ఏమైనా ఉంటే కనుక గతంలోని మీ ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని భువనేశ్వర్ గారిని ఆ రోజు అవమానించారు. ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనితమ్మని మరి అవమానించారు. రేపన్న రోజున మరి ఏ మహిళల్ని అవమానించుకోకుండా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు రోడ్డుకి ఎక్కుతారని మీకు నేను తెలియపరుస్తున్నాను. వెనక్కి